మంది పట్టాలు ఇచ్చాం మీరు దయచేసి చేయాలి. అందరికీ నమస్కారాలు. మంచాల కార్పొరేషన్ పరిధిలో ఐదో కార్పొరేటర్గా స్వర్ణలత సంపత్ గారిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి పోటీ చేస్తున్నందులో ఇక్కడ మేము తిరుగుతున్నాం. ఈ సందర్భంలో మీకు మనవి చేయడం జరుగుతుంది. ఇదంతా సింగరేణి ప్రాంతం. సింగరేణి ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాలు పోగొట్టిన ఉద్యోగాలు మరి కేసీఆర్ వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఇప్పటికి 18,000 మంది కారుణ నియామకాలు మనం చేయడం వల్ల సింగరేణి మనుగడ ఆ రకంగా ఉంది. ఒకవేళ ఆ రకంగా లేకపోతే ఈ 18,000 పోతే 42,000 30,000 కూడా 25,000 అవుతుంది. సింగరేణి ప్రైవేటీకరణ అదొకటి మేలు చేయడం సందర్భం. మరొకటి సింగరేణి ప్రాంతంలో నేను గతంలో 2వ సారి ఎమ్మెల్యే అయినప్పుడు బాగా పట్టాల కోసం ప్రయత్నం చేసిన, అప్పుడు కాలేదు. మళ్ళీ నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తర్వాత కేసీఆర్ గారికి నన్ను పిలిపించుకొని మీ దగ్గర ఏది సమస్య ఉందంటే ఇక్కడ సింగరేణిలో పట్టాలంటే అప్పుడు ఎందుకు వేయాలంటే కొన్ని కారణాలు చెప్పడం. ఫారెస్ట్ భూమిని వేయాలంటే నాకు మరి మీ ప్రాంతంలో ఇల్లు ఎప్పుడు కట్టారంటే దాదాపు 45 ఏళ్ల కింద ఇల్లు కట్టింది అర్ణఖండ కట్టిందంటే అప్పటికి ఫారెస్ట్ యాక్ట్ రాలేదని అనుకున్న మేధాశక్తిని యాక్ట్ రాలేదు కాబట్టి బిఫోర్ యాక్ట్ ఇల్లు కట్టింది కాబట్టి దాన్ని రూపకల్పన చేసి 3,300 మంది మన పట్టాలు మంజూరు చేయడం. నేను ఒక 15 సార్లు తేప 100 సార్లు నేనే స్వయంగా ఇచ్చి ఆ పట్టాలలో 10 రూపాయలు కూడా లంచాలు లేకుండా ఇచ్చిన వ్యక్తి దివాకర్ రావు. దాని ఏమాత్రం లేదు. బ్రహ్మాండంగా బంగ్లాలు కట్టుకుంటున్నాం. మేము ఇయంగా ఎన్నికలు వచ్చినా ఇంకో 250 మిగిలినాయి. అది ఎమ్మెల్యే మటుకు ఇంతవరకు దాన్ని అతి లేదు గతి లేదు. అదే కాకుండా ఇంకా ఆనాడు కొన్ని మిస్ అయితే మళ్ళీ కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం. కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్ నాడు ఆనాడు కూడా ఆయన చెప్పడం జరిగింది. దివాకర్ రావు ఇలాంటి అడుగుతారంటే మళ్ళొక్క 1000 మంది దరఖాస్తు పెట్టుకుంటే దాని మీద అతి లేదు గతి లేదు. ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కానీ. ఈ సందర్భంలో ఇంకోటి కూడా మనం చేయడం జరుగుతుంది. అంటే నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు ట్యాంకులు, 2వ సారి గెలిచినప్పుడు ట్యాంకుల నల్లాలు, 3వ సారి గెలిచినప్పుడు పైప్ లైను, 4వ సారి గెలిచినప్పుడు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాం. అది జగమెరిన సత్యం, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. మరొక మాట చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన ఎన్హెచ్ఏ రోడ్డు పోయింది. రోడ్డు పోతే ఒక 2-4 ఇళ్ళు పోయినాయి. ఇండ్లు పోతే ఆనాడు మేము అధికారంలో ఉన్నాం. ఈ కాంగ్రెస్ నాయకుడు ఆనాడు ప్రతిపక్షంలో ఏం డిమాండ్ చేసిండు? డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిండు. ఏది ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన డిమాండ్ చేశాడు. నేను రూల్ ప్రకారం ఫారెస్ట్ భూమి డబ్బులు ఫారెస్ట్ కట్టారు. ఇంటికి డబ్బులు ఇప్పించాం, డబ్బులు ఎక్కువ ఇప్పించాం. ఒక 3 నెలల కిరాయి ఇప్పించి కాల్ చేయించాం. ఆనాడు ఏం చేశాను, ఒక్కొక్కరు 80 గజాలు భూమి ఇప్పించాను. అక్కడ ఆ 2 ఎకరాలు 80 గజాలు ఇయ్యని సందర్భంలో, లేని సందర్భంలో నేను పట్టుకపోయి అక్కడ 80 గజాలు ఇప్పించాను. ఆయన అన్నమాట ఏంటిది? డబుల్ బెడ్రూమ్ 10 లక్షలు అన్నాడు ప్రేమసాగర్ రావు అన్నాడు. అనలేదు. మరి గెలిచి 2 నెలలు అయింది. మరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, 10 లక్షలు ఇవ్వలేదు. కనీసం 204 మందికి నేను పట్టాలు ఇప్పించాను. మరి ఎంతమందికి ఇచ్చాడా ఇండ్లు? మరి ఇది ఆనాడు వడ్డెక్కే మాట కదా. ప్రతిపక్షం ఉంటే ఒక మాట, అధికార పక్షం ఎందుకు చేయలేదు? ఇవాళ ఈ 300 ఇవ్వలేకపోయాడు. మేము దరఖాస్తు 1000 మంది కూడా ఇంతవరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఎందుకు వేయాలి? అది ఒకటి. ఎన్నికల ముందు ఏం చేసి బాండ్ పేపర్ తెచ్చిపెట్టారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తాం, 4,000 పెన్షన్ 6,000 చేస్తాం, తులం బంగారం ఇస్తాం. పెళ్లి అయిన మహిళలకు నెలకు 2,500 ఇస్తాను అన్నట్టు బ్రహ్మాండంగా సంతకాలు తీసుకున్నారు. ఏమైందా? 2 సంవత్సరాలు 1 నెల అయింది. 2-4 చేసిందా, 4-6 చేసిందా, తులం బంగారం ఇచ్చినా, పెళ్ళైన మహిళలకి 20 మంది ఇచ్చినా. ఇంత డోకా చేసిన కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ ఓటు ద్వారా గుణపాఠం పెట్టాలి. గుణపాఠం చెప్పి ఇవన్నీ చేసింది 200 నుంచి 2,000 చేసింది కేసీఆర్ గారు. 500 నుంచి 4,000 చేసింది కేసీఆర్ గారు. ఆనాడు 1,116 ఇచ్చి పెళ్లిలకు బ్రహ్మాండంగా పనిచేసిన కేసీఆర్ గారు. అందుకే మీ అందరినీ వేడుకుంటున్నా, మీ అందరికి ప్రాధాన్యపడుతున్నా. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా కారు గుర్తుకు ఓటేసి ఈ 5వ డివిజన్లో 100% బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని మీ అందరూ మనం చేస్తున్నాం. Gracias.
రాకేష్ అందరికి పట్టాలు ఇచ్చినప్పుడు మీరు దయచేసి చేయాలి. మ్యాచ్ అన్న